రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే నేను నిన్న చెప్పాను. నిన్న డిబేట్లో మరి యాక్సిడెంట్లుగా జరిగిందేమో. నిన్న డిబేట్లో అసలు రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశాడు రెడ్ బుక్, రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు. లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ ఓపెనే కాలేదన్న. మరి అంటే అందువల్ల జరిగిందని అనగానే యాక్సిడెంట్గా ఇవాళ ఇది జరిగింది. ఇప్పుడు వీళ్ళు గొడవ మళ్ళీ చట్టము రాజ్యాంగము, మీకు పిల్లలు లేరా, మీ జిమ్మడిపోను, మీ చేతులు ఇరిగిపోను. ఏందండి ఇది? వెంకటకృష్ణ గారు నమస్కారం. భానుప్రకాష్ గారికి, పట్టాభి గారికి, అలానే సోదరుడు జడ్జి రామకృష్ణ గారికి కూడా తమకు కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఒకళ్ళు జోగి రాజీవ్, రెండు జోగి రమేష్. ఈ రోజు ఈ చర్చాంశం అంతా కూడా రాష్ట్రం కూడా మొత్తం వింటున్న అంశం కూడా అదే. ఇదిగోండి ఒక్క మాట వినండి. జోగి రమేష్ గారు మాట్లాడిన మాట. ఇది తండ్రి చెప్పిన మాట, కొడుకు చెప్పిన మాట వినండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? వెంకటకృష్ణ గారు, మనకు తెలియని మన చరిత్రలోని ఒక చరిత్రలు ఉంటాయి. మీకు జోగి రమేష్ గారి చరిత్ర తెలియదేమో. నేను ఒక మాట చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ లాంటి కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున జోగి రామ్మూర్తి అనే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన బ్రిటిష్ వాడి యొక్క తుపాకులకి తన గుండెను అడ్డు పెట్టాడు. ఆ రామ్మూర్తి నాయుడు కుమారుడు జోగి రామ్మోహన్ రావు. ఈయన రజాకారుల ఉద్యమంలో ధీరోదాత్తంగా ఉద్యమం చేశాడు, భూదానాలు చేశాడు. రామ్మోహన్ రావు గారి కుమారుడు జోగి రమేష్ గారు. ఈయన బీసీల కోసం ఒక రాజ్యాంగమే రచించేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం కోసం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడి చేశాడు. ఆయన కుమారుడు జోగి రాజు. ఈయన అమెరికాలో చదివాడు. చంద్రబాబు నాయుడు గారి ఎడమ చేతి వెంట్రుక మీద ఉన్నంత వయసు లేదు ఆయనకి. ఈ రోజున ఆలోచించాలి. తొక్కేద్దాం రండిరా, కృష్ణానదిలో ముంచేద్దాం రండిరా అంటాడు తండ్రి. చంద్రబాబు నాయుడు గారు రోగిష్టి మనిషేనండి. ఎన్ఆర్ఏ చదివాడు అతను. ఏమన్నా వీధి బల్లో చదివాడా? ఎవరు చెప్పారండి ఎన్ఆర్ఏ చదివాడని? వాళ్ళ అయ్య చెప్తే నమ్మాలా? దీన్ని ఖండించదా తల్లి? దీని నేను పద్ధతి అనేది? ఈ రోజున పట్టాభి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని ప్రభుత్వం తరఫున చెప్పాలి కాబట్టి ఈ అగ్రిగోల్డ్ ఎండి అవ్వా శేషగిరి నారాయణ గారు హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేసింది. 88 సర్వే నెంబర్ని 87 సర్వే నెంబర్గా మార్చుకున్నారు. కొడుకు పేరు మీద అన్యాక్రాంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నంలో బంధువులు దొరుకుతున్నాయా? ఓ స్వాతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినందుకు టీ స్టాళ్ళు, దుకాణాలన్నీ బంద్ చేశారా ఏంటి? నేను ఇబ్రహీంపట్నం నుంచే వచ్చా. అన్నీ బంద్ అయ్యి ఉన్నాయి. తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా, వాటేసుకుంటారా? ఏం చెయ్యాలి వెంకటకృష్ణ గారు? మీరు దేవినేని ఉమాకి ఏం చేశారు? కొల్లి రవీంద్రకి ఏం చేశారు? స్పీకర్ గారికి ఏం చేశారు? అయ్యన్న పాత్రుడికి, పట్టాభికి ఏం చేశారు? వీళ్ళందరినీ తీసేయండి. రాజకీయ పార్టీ నాయకులు రఘురామకృష్ణరాజు గారికి ఏం చేశారు? అసలు జర్నలిస్టు అంకబాబు గారికి ఏం చేశారు? ఏవిఎన్ వెంకటకృష్ణ గారిని ఏం చేశారు? టీవీ5 సాంబశివరావు గారిని ఏం చేశారు? మూర్తి గారిని ఏం చేశారు? రంగనాయకమ్మని ఏం చేశారు? జడ్జి రామకృష్ణని ఏం చేశారు? బాలకోటని ఏం చేశారు? 16 సార్లు అరెస్ట్ చేశారు. నీ బాబుగాడు సొమ్మ. ఇంతమందిని తెగనరికి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్ని ఇంతమందిని చంపేసి ఏ బాధ్యత లేదా జోగి రమేష్ గారు? మీరు మంత్రే కదా. ఈ చనిపోయిన బిడ్డలకి నేను అడుగుతున్నాను జోగి రమేష్ గారి భార్యని కూడా. ఇదిగో డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక తన భర్తను పోగొట్టుకొని 2 బిడ్డలను పెట్టుకొని ఒగస్తుంది. ఏం చేశారమ్మా?
నీ కొడుకు ఒక చంద్రబాబు నాయుడు గారిని రోగిస్తుంటే చెప్పు తీసుకొని కొట్టవా? చెంపలు వాయించవా? మీకు పిల్లలు లేరా? మీకు బిడ్డలు లేరా? ఇది ధర్మమా? ఇది అధర్మమా? ఏది ధర్మం? ఈ రోజున 2022లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్యలో దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఏం వెంకటకృష్ణ గారు 22లో మొత్తంగా 2439 ఎస్సీల మీద